ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సైన్యం చూపించిన తెగువకు మద్దతుగా విజయవాడలో తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీలో పాల్గొంటున్నారు. జాతీయ పతాకంతో నగర వీధుల్లో యాత్ర చేస్తున్నారు. దీంతో విజయవాడ రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వీర మరణం చెందిన నాయక్ గారికి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళని పరామర్శించడమే కాకుండా వాళ్ళ పాడ మొయ్యడమే కాకుండా వాళ్ళకి ఏ రకంగా లోటు లేకుండా 50 లక్షల పైన నగదు, అదేవిధంగా ఒక ఇంటి స్థలం, ఒక ఉద్యోగం కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది దేశభక్తి ఏ రకంగా ఒక విషయం వస్తే అందరూ ఎలా కుమ్ము కొడతారో అనే దానికి నిదర్శనం. రైట్, చూస్తున్నాం కదా విజయవాడ రహదారులంతా కూడా జనంతో కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అక్కడ ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైన్యం చూపించినటువంటి తెగువకు మద్దతుగా విజయవాడలో తిరంగ యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు రావటం జరిగింది. ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. ఇండియా ఫ్లాగ్స్ పట్టుకొని జాతీయ పతాకంతో నగర వీధుల్లో శోభాయమానంగా యాత్ర నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భం అక్కడ కనిపిస్తోంది. ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని భారత్ మాతాకి జై అని చెప్పి ఆపరేషన్ సింధూర్లో భాగంగా చూపించినటువంటి ఆర్మీ గర్డ్స్ కి సంబంధించి వాళ్ళ విజయవంతంగా యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. వారు అమాయక ప్రజల ప్రాణాలు తీస్తుంటే మన సైనికులు మాత్రం అత్యంత ప్రశిషంతో వారి ఉగ్రవాద శిబిరాల్లో మాత్రమే దాడులు చేసి ధ్వంసం చేసిన వైనాన్ని ప్రపంచం చూసింది. దాన్ని బట్టి ఎంత బాధ్యతాయుతమైన దేశంగా భారత్ ప్రపంచం ముందు నిలిచిందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ కుటుంబాలను వదిలి, ఊర్లను వదిలి ఈ ప్రతికూల వాతావరణంలో అనేక మంది సైనికులు తమ ప్రాణాలను ఎదురొడ్డి శత్రు సైన్యాలతో పోరాడుతున్న నేపథ్యంలో వారికి మద్దతుగా సంఘీభావంగా యావత్ దేశం నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకని 145 కోట్ల ప్రజలు ఇవాళ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వారికి సంఘీభావం తెలపడానికి తిరంగా యాత్రలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ విజయవాడలో కూడా 2 కిలోమీటర్ల దూరం నడుస్తున్న తిరంగా యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అనేక పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, మరీ ముఖ్యంగా ప్రజలు అత్యంత ఉత్సాహంతో చాలా వాలంటరీగా వచ్చి పాల్గొంటున్నారు. దీన్ని బట్టి ప్రజలు ఇవాళ సైనికులకి ఎంత మద్దతుగా నిలుస్తున్నారనే విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. అదే సమయంలో ఇన్ని విభిన్న జాతులు, విభిన్న రాష్ట్రాలు, విభిన్న భాషలు ఉంటున్న మన దేశంలో ప్రజలందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఈ సైనికులకు మద్దతుగా నిలవడం ప్రపంచ దేశాలకు కూడా ఒక సందేశం లాంటిది. భారత్ అంటే భారత్ సమైక్యతకి లేదా సమగ్రతకి, సార్వభౌమత్వానికి ఎక్కడన్నా ముప్పు వాటిల్లే క్రమంలో మొత్తం యావత్ భారతదేశం ఒక్కటవుతుందనే ఒక స్పష్టమైన సందేశం ప్రపంచానికి తెలుసు. దేశంలో ఉన్నటువంటి ఐక్యతకి తిరంగా యాత్ర నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఇవాళ ఏదైతే సైనికులు సరిహద్దుల్లో వారి ప్రాణాలని అర్పించి దేశ భద్రతకి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పౌరులకి రక్షణ వలయంగా నిలబడుతున్నారు, వారందరికీ కూడా సంఘీభావం తెలపాల్సినటువంటి తరుణం ఇది. కనుక ఇవాళ ఇదంతా ఎవరైతే ఇప్పుడు వచ్చి ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొంటున్నారో ఎక్కడా కూడా మొబిలైజ్ చేసినటువంటి వారు కాదు. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ఒక్క పిలుపునివ్వడంతో కూటమికి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలతో పాటుగా పుర పౌరులు కూడా ఇవాళ వచ్చి ఈ యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. అంటే జాతీయ భావం ఏదైతే ఉందో, ఎంత మెండుగా అందరి హృదయాల్లో ఉన్నదో మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. అలా గట్టి వార్నింగ్ పొరుగు దేశానికి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉగ్రవాదం చర్చ ఉన్నదో ఈ రెండు సమాంతరంగా వెళ్ళలేవని, అదేవిధంగా ఉగ్రవాదం మరియు వాణిజ్యం సమాంతరంగా వెళ్ళలేవని,
అదేవిధంగా రక్తం మరియు నీరు సమాంతరంగా పారలేవని చెప్పి ఏదైతే మెసేజ్ ఇచ్చారో ఇది చాలా అద్భుతమైనటువంటి మెసేజ్. 2014 సంవత్సరానికి ముందు ఈ రకమైనటువంటి మెసేజ్ అసలు ఎక్కడా కూడా లేకుండా పోయింది. అప్పుడు మన దేశం మీద దాడి జరిగినప్పుడు మన సైనికుల్ని హతమార్చినప్పుడు మనం ధీటైనటువంటి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అధికారాన్ని చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా సైనికుల మీద చేయి వేసినా లేదా అమాయకులైనటువంటి ప్రజల్ని హతమార్చినా ఇంకా మీదట మిన్నకుండేది లేదు అని చెప్పి వారు చెప్పారు. అది మాత్రమే కాకుండా ఏదైనా చర్చకి భారతదేశం వెళ్ళాలి అని అంటే ఇది నరేంద్ర మోడీ గారు అదేవిధంగా జయశంకర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట. చర్చలు అనేవి కేవలం తీవ్రవాదం మీద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద మాత్రమే ఉంటుందని చెప్పి వారు చెప్పడంతో ఒక చాలా అద్భుతమైనటువంటి దృఢమైనటువంటి మెసేజ్ సందేశం మన పొరుగు దేశానికి ఇవ్వడం జరిగింది. రైట్, విజయవాడలో ఉన్నటువంటి తిరంగ యాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాహిత్య, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? రహదారులన్నీ కూడా జనాలతో విద్యార్థులతో మొత్తం కిక్కిరిసిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రెసెంట్ డీటెయిల్స్ ఏంటి? తిరంగ యాత్ర ఇప్పటికే ప్రారంభమైందని చెప్పొచ్చు. 6 గంటల నుంచి కూడా ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియం ఏదైతే ఉందో బెజవాడలో బందర్ రోడ్డు దగ్గర అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం ఒక్కసారి ఏర్పాట్లన్నింటినీ కూడా చూస్తే భారతదేశం గడపడే విధంగా అయితే కనుక ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేస్తుందని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద తిరంగ ర్యాలీ నేపథ్యంలో విజయవాడ ట్రాఫిక్ అంతటిని కూడా మళ్లించిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఇటు నగర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ విద్యార్థులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇప్పుడే మంత్రివర్గంతో పాటు ఇటు ముఖ్యమంత్రి, సీఎం, ఇటు డిప్యూటీ సీఎం కూడా రాబోతున్నారు. మరి కాసేపట్లో అయితే కనుక ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు మొత్తం నాదెండ్ల మనోహర్ కూడా ఈ ర్యాలీకి అయితే కనుక రావడం అయితే జరిగింది. మొత్తంగా స్వచ్ఛందంగా చాలా మంది జనాభా వస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అందరినీ కూడా అంటే చాలా వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ ని చూస్తే మీకు అర్థం అవుతా ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. జాతీయ జెండానైతే పట్టుకుని జై భారత్ మాతాకి జై అంటూ కూడా అందరూ జైలు కొడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. జాతీయ పతాకం ముందు విద్యార్థులందరూ కూడా ఇటు ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఇటు మేళ తాళాలతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కళ్ళ చేతులు కూడా హమారా జవాన్ మహాన్ హై అంటూ కూడా ఈ ర్యాలీలో అయితే కనుక జెండాలు పట్టుకుని తిరంగ పతాకాన్ని పట్టుకుని అయితే కనుక ఈ తిరంగ యాత్రనైతే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ ర్యాలీకి సంబంధించి కూడా పూర్తి విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ఎంతటి ఉత్సాహంగా మారిందో బెజవాడ ప్రాంతం అంతా కూడా మన తిరంగ జెండామయమైందని చెప్పొచ్చు. తిరంగ యాత్ర కోసం అయితే కనుక అనేక మంది స్వచ్ఛందంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇటు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ ర్యాలీకి వచ్చి దీనికైతే కనుక జెండా ఊపుతూ కూడా ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియం ఉందో అక్కడ నుంచి బెంచ్ సర్కిల్ వరకు కూడా పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే విజయవాడ నగరం అంతా కూడా తిరంగ యాత్రకు అయితే మొత్తం ఎక్కడ రోడ్డు ఇరువైపులా కూడా ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అయితే చూడొచ్చు మనం విజువల్స్లో ఒక్కొక్కళ్ళుగా కూడా అందరూ చాలా మంది కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. రోడ్డుకి ఇరువైపులా కూడా ప్రజలందరూ కూడా జేజేలు కొడుతూ అయితే కనుక భారత మాతాకి జయ అంటూ అంతా నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే మేరా భారత్ మహాన్ అంటూ కూడా చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటున్న పరిస్థితిని అయితే మనం చూడొచ్చు, పూర్తిగా గమనించవచ్చు. యాత్రకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొంటున్న ప్రతి ఒక్కళ్ళ చేతిలో అయితే కనుక తిరంగ పతాకం అయితే ఉంది. ఈ తిరంగ పతాకాన్ని కూడా పట్టుకుంటూ చిన్నపిల్లలతో సహా మేరా భారత్ మహాన్ అంటూ కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో గర్వంగా ఎవరైతే భారత సైనికులు పోరాడిన ఏదైతే
బోర్డర్లో ఉందో దానికి సంబంధించి కూడా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి కూడా అందరూ గర్వపడే విధంగా అయితే కనుక మన జవాన్లు పనిచేస్తూ ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు గర్వపడే విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ తిరంగ యాత్రను అయితే కనుక చేపట్టిందని చెప్పొచ్చు. అయితే బందర్ రోడ్డు వ్యాప్తంగా ఇరువైపులా మనం చూడొచ్చు ప్రజలందరూ కూడా దీనికి సంబంధించిన తిరంగ పతాకాన్ని పట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్న పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. హమారా జవాన్ మహాన్ హై అంటూ కూడా ఒక పిల్లవాడు జవాన్ యొక్క యూనిఫామ్ వేసుకుని కూడా వెళుతూ ఉన్నాడు. అయితే ఆ పిల్లవాడు కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో. మొత్తం అంతా ర్యాలీకి సంబంధించిన ప్రతి ఏర్పాట్లను కూడా మనం చూడొచ్చు. ఏర్పాట్లకు సంబంధించి ఆ జెండాని కూడా మొత్తం త్రూఅవుట్ ద వాక్ కి సంబంధించిన ఆ జెండాని మొత్తం మనం చూడొచ్చు. చెట్లకి ఇరువైపులా మొత్తం అంతా కూడా ఆ జెండాని అయితే కట్టిన పరిస్థితి అయితే ఉంది. తిరంగ పతాకానికి ఉన్నటువంటి ఆ విలువని చాటి చెప్పే విధంగా అయితే కనుక ఖచ్చితంగా జెండాకి సంబంధించి కూడా ఆ విలువని చేపట్టే విధంగా అందరూ పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఆ జెండా వెనకాల కూడా ఎంతోమంది ప్రజలు ఉన్నారు మనం చూడొచ్చు. అయితే ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇటు నారా లోకేష్ మహామహులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆ యాత్రలో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే యాత్రకు సంబంధించిన విజువల్స్ని అయితే మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. ఎక్స్క్లూజివ్ వీడియోస్లో మనం క్లియర్ కట్గా ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన ఏదైతే ఆ సక్సెస్ ఏదైతే జరుపుకుంటున్నామో ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే విధంగా అయితే కనుక ఆపరేషన్ సింధూర్ని అయితే మన జవాన్లు చేపట్టారని చెప్పొచ్చు. అయితే ప్రతి ఒక్క దగ్గర కూడా హోర్డింగ్ చూద్దాం. మన ఆపరేషన్ సింధూర్ అంటూ కూడా ఆ హోర్డింగ్ని కూడా చుట్టువైపులా రోడ్డుకి ఇరువైపులా కూడా కట్టిన పరిస్థితి కనపడతాం. అందరికీ తెలియాలి ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క విలువ. మన భారత జవాన్లు ఎంత కష్టపడ్డారో, ఎంతటి యొక్క విలువనైతే కాపాడుతూ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా నిద్రపోగలిగారు అంటే దానికి కారణం మన జవాన్లే. ఆ జవాన్లకైతే ఎవరైతే చనిపోయారో వాళ్ళకు కూడా నివాళిగా అయితే కనుక ఈ యాత్రను చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ యాత్రకు సంబంధించిన ఆ హోరాహోరీటువంటి ఆ ఉత్సాహాన్ని ఒక ఏదైతే యాత్ర జరుగుతుందో ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని మొత్తం కూడా చూస్తూ ఉన్నాము. హోర్డింగ్ కూడా ఎంతో అందంగా కట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఆపరేషన్ సింధూర్ ఎవ్వరూ కూడా మర్చిపోలేనటువంటిది. ఆపరేషన్ సింధూర్లో మన జవాన్లు చేసినటువంటి ఒక త్యాగం కానీ ఆ యుద్ధం కానీ ఎవరు మర్చిపోయినటువంటిది. అయితే ఎంతోమంది సివిలియన్స్ ప్రాణాలు పోయిన నేపథ్యంలో అయితే కనుక భారతదేశాన్ని అంతటినీ కూడా ప్రశాంతంగా నిద్రపోయే విధంగా బార్డర్లో అయితే ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా అందరూ యుద్ధాన్ని ప్రకటించినప్పటి నుంచి కూడా మనం చూడొచ్చు. చిన్న హోర్డింగ్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఇటు క్విక్ రియాక్షన్ టీం కూడా ఖచ్చితంగా అందరినీ క్లియర్ చేసే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. వాళ్ళందరూ మార్చ్ చేసుకుంటూ కూడా వెళుతూ ఉన్నారు. ఒక దగ్గర నుంచి అయితే కనుక మొత్తం అందరూ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా తిరంగ పతాకమే కనబడుతుంది. తిరంగ యాత్ర అంటే ఖచ్చితంగా తిరంగ పతాకం మయం అయిపోయిందని చెప్పొచ్చు. బెజవాడ రోడ్లు మొత్తం కూడా తిరంగ పతాకం మయం అయిందని చెప్పొచ్చు. అందరూ కూడా తిరంగ పతాకం పట్టుకున్నారు. అందరూ ఎంతో అంటే ఇక్కడ నుంచి కూడా దాదాపు 5-6 కిలోమీటర్లు కూడా ఖచ్చితంగా అక్కడి నుంచి నడవాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ర్యాలీగా ఒక యాత్రగా అయితే కనుక ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేసిన నేపథ్యంలో తిరంగ యాత్రకి అందరూ తరలి వస్తున్నారని చెప్పొచ్చు. క్లియర్ కట్గా మనం విజువల్స్లో అయితే చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ రోడ్డు డైవర్షన్ చేసి కూడా అటు ట్రాఫిక్ని కూడా డైవర్షన్ చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో అయితే కనుక మొత్తానికి అందరికీ కూడా అంటే ఇదొక ఇన్స్పిరేషన్గా ఉండే విధంగా మన జవాన్లందరికీ కూడా ఎవరైతే చనిపోయే వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ కూడా ఈ యాత్రను అయితే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో మన దేశ సైన్య శౌర్య పరాక్రమాలను ఘనంగా చాటేందుకు నగరంలో భారత
శౌర్య తిరంగా యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య పక్షాలన్నీ కూడా పాల్గొంటూ ఉన్నాయి. అలాగే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ కూడా రావడం జరిగింది. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అలాగే నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొంటున్నారు. ర్యాలీకి సంబంధించి మొత్తం స్టేడియం నుంచి ఇటు బెంజి సర్కిల్ వరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి అక్కడ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు వచ్చి కూడా వాళ్ళకి తరపున వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒకవైపు చూస్తున్నాము కాలేజీ విద్యార్థులకు సంబంధించి అందరూ కూడా రావటం, ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది.